హాయ్ నమస్తే, నా పేరు చంద్రశేఖర్. వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం గురించి చూద్దాం. మ్యూచువల్ ఫండ్లు అంటే ఏంటి, వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అందుకోసం ఏమేం కావాలి, అలాగే ఏ ఫండ్లను సెలెక్ట్ చేసుకోవాలి, కొత్త ఇన్వెస్టర్లు అలాగే యంగ్ ఇన్వెస్టర్లు, కొంచెం వయసులో పెద్దవాళ్ళు, రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎలాంటి ఫండ్లను సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అన్నది చూద్దాం. ముందుగా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇప్పుడు మన దగ్గర కొన్ని లక్షల మంది దగ్గర ఒక ఫండ్ మనీ కలెక్ట్ చేస్తుంది. ఆ మనీని ఒక ఫండ్ మేనేజరు రకరకాల షేర్లలో సుమారు ఒక 25-30 షేర్ల నుంచి ఒక 60-70 షేర్ల దాకా ఇన్వెస్ట్ చేస్తారనమాట. అంటే రకరకాల బిజినెస్ల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఏ బిజినెస్లు బాగా పెర్ఫామ్ చేస్తుంది, ఏ సెక్టర్ బాగా పెర్ఫామ్ చేస్తుంది, ఏ సెక్టార్లో ఏ కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తుంది అనేది ఫండ్ మేనేజర్కి అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆ రంగంలో చాలా అనుభవం ఉంటుంది, దానికి సంబంధించిన రిలవెంట్ కోర్సులు వాళ్ళు చేసి ఉంటారు. కాబట్టి ఫండ్ మేనేజర్ సాధారణ ఒక సగటు రిటైల్ ఇన్వెస్టర్ల కంటే కూడా చాలా చాలా ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది. ఏ ఫండ్లో ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ కావాలి అనే దాని మీద ఒక అవగాహన ఉంటుంది. అందుకని మ్యూచువల్ ఫండ్ బాగా మన స్టేబుల్గా రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే ఒక ఇండివిజువల్ ఒక రిటైల్ ఇన్వెస్టరు డైరెక్ట్గా షేర్లో ఇన్వెస్ట్ చేస్తే ఏ షేర్లో ఇన్వెస్ట్ చేయాలో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఒక పెన్నీ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, చాలా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అసలు మొత్తానికి తుడిచిపెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అందుకని రిటైల్ ఇన్వెస్టర్లు ముందుగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన పెట్టుబడుల్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. అందుకోసం మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ మెథడ్. ఫస్ట్ మొట్టమొదటిగా చేయాల్సింది ముఖ్యంగా చిన్న చిన్న ఇన్వెస్టర్లు 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 లోపు ఇన్వెస్ట్ చేయగలిగిన ఇన్వెస్టర్లు, ఒక సంవత్సరంలో 2-3 లక్షలు ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు, 5 లక్షలు ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యూచువల్ ఫండ్స్కి ఇవ్వాలి. ఒక పెద్ద అమౌంట్ అయ్యాక ఒక 10 లక్షలు 20 లక్షలు దాటాక అప్పుడు మీరు రిటైల్ షేర్ల వైపు డైరెక్ట్గా షేర్లలో ఇన్వెస్ట్ చేయడం వైపు మీరు దృష్టి సారించవచ్చు. ఇకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి మీరు డైరెక్ట్గా ఇప్పుడు సపోజ్ హెచ్డిఎఫ్సి ఒక మ్యూచువల్ ఫండ్ ఒక ఫండ్ స్కీమ్ను మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఆ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా మీ పాన్ నెంబర్తో మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా అమౌంట్ మీరు దాంట్లోకి లాగిన్ అయ్యి యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టుకోండి. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ రాసి పెట్టుకోండి జాగ్రత్తగా. అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి. నామినీ ఎవరు అనేది కూడా దాంట్లో అడుగుతారు, అందులో మెన్షన్ చేయండి. ఆ తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి లింక్ చేసిన తర్వాత మీరు ఫండ్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫండ్లోకి డైరెక్ట్గా ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. గతంలో ఏంటంటే స్టాక్ బ్రోకర్ ద్వారా వెళ్లాల్సి వచ్చేది, ఇప్పటికి కూడా స్టాక్ బ్రోకర్ల ద్వారా వెళ్ళొచ్చు. బట్ స్టిల్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు 1% దాకా ఆదా అవుతుంది. 1% అనేది 10 లక్షల మీద 10 ఏళ్ళు 20 ఏళ్ల మీద చాలా పెద్ద తేడా వస్తుంది. కాబట్టి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ అనే 2 రకాలు ఉంటాయి. రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ అనేది బ్రోకర్ల ద్వారా చేసేదాన్ని రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసేదాన్ని డైరెక్ట్గా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ అంతటా మీరు ఫండ్ సెలెక్ట్ చేసుకుని అందులో బ్రోకర్ ఆర్ డీలర్ ప్రమేయం లేకుండా డైరెక్ట్గా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల మీకు 1% దాకా సేవ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం గ్రో లాంటి స్టాక్ బ్రోకర్లు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ప్రస్తుతానికి కమిషన్ తీసుకోవట్లేదు. మీరు అందులో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కూడా డైరెక్ట్గా మీరు నచ్చిన ఫండ్ను సెలెక్ట్ చేసుకుని అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. దాంట్లో కూడా పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఈ డీటెయిల్స్ అవసరం వస్తాయి. బేసిక్ డీటెయిల్స్ చాలా ఈజీగా మనం అకౌంట్ ఓపెన్ చేస్తూ డిమాట్ అకౌంట్ కూడా ఇచ్చేస్తారు. డైరెక్ట్గా డిమాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్స్కి డిమాట్ అకౌంట్ అవసరం లేదు. నా సజెషన్ ఏంటంటే డైరెక్ట్గా మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి, యాక్సిస్ అయితే యాక్సిస్, డిఎస్పీ బ్లాక్ రాక్ అయితే డిఎస్పీ, కెనరా బ్యాంక్ అయితే కెనరా బ్యాంకు, ఇలా మీకు కెనరా హెచ్ఎస్బి, మీకు ఇలా ఏ ఫండ్ మీరైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఫండ్కి సంబంధించి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇకపోతే ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఇది కొంచెం కష్టమైన విషయం. యంగ్ ఇన్వెస్టర్లు ఉదాహరణకు ఇప్పుడే జాబ్లో చేరారు, ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు, ఒకవేళ మ్యారేజ్ అయినా పిల్లలు ప్లాన్ చేసుకోలేదు, ఇలాంటి వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఉదాహరణకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్, వీటిల్లో ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటాయి. మనం చూస్తే ఒక 10 ఏళ్ల రిటర్న్ చూస్తే దాదాపు 20% దాకా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ రిటర్న్స్ ఇస్తుంటాయి. కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ, రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ లార్జ్ క్యాప్ వైపు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ వైపు వెళ్తే మనకు సేఫ్టీ కొంచెం ఎక్కువ ఉంటుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో రిటర్న్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ పడేటప్పుడు ఎక్కువ పడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఏదైనా అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కువ పడిన దాన్ని అమ్ముకోవాలంటే ఇబ్బంది అవుతుంది.
అదే లార్జ్ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అయితే కొంచెం తక్కువగా పడతాయి. మార్కెట్ పెరిగేటప్పుడు తక్కువగా పెరుగుతాయి, అలాగే పడేటప్పుడు కూడా తక్కువగా పడతాయి. వేరస్ మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇవి పెరిగేటప్పుడు బాగా పెరుగుతాయి, పడేటప్పుడు బాగా పడే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఫండ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ ఏజ్, మీ రిస్క్, మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు, మీ రిస్క్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బాగా రిస్క్ తీసుకోగలిగిన అవకాశం ఉంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ మీరు ఒక 20 లక్షలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 20 లక్షలు సంవత్సరానికి 20% రిటర్న్ చొప్పున మీకు గనక వస్తే ఆ 20 లక్షలు 15 ఏళ్లలో 3 కోట్ల రూపాయలు అవుతుంది. అందువల్ల ఎక్కువగా ఒక 1%, 2% రిటర్న్ ఎక్కువ వచ్చినా కూడా లాంగ్ టర్మ్ లో చాలా హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది. అందుకని కొంచెం రిస్క్ తీసుకోగలిగిన వాళ్ళు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఈవెన్ రిస్క్ తక్కువ తీసుకునే వాళ్ళు కూడా కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తేనే మీ రిటర్న్ మొత్తం మీద ఒక 15-16% లాంగ్ టర్మ్ లో ఒక 5-10 ఇయర్స్ లో ఒక సిఏజీఆర్ అంటారు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు, దాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల సెలెక్ట్ చేసుకునేటప్పుడు లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా వీటిల్లో ఒక లార్జ్ క్యాప్ ఫండ్ అని ఆర్ లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఇవి రెండు కొంచెం ఓవర్లాప్ అవుతుంటాయి. ఫ్లెక్సీ క్యాప్ సాధారణంగా ఎక్కువ శాతం లార్జ్ క్యాప్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి. లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ స్టేబుల్ గా ఉంటాయి. వీటిలో ఒక ఫండ్ని, అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఒక 2 ఫండ్లని, మొత్తంగా 3 ఫండ్లను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ముందుగా మనం లార్జ్ క్యాప్ ఫండ్స్ చూద్దాం. లార్జ్ క్యాప్ ఫండ్స్ లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్, నిప్పన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ ఈ రెండింటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండు కూడా మనకు లాంగ్ టర్మ్ లో చూస్తే దాదాపు 16% అటు ఇటు 16% అటు ఇటుగా రిటర్న్ ఇస్తున్నాయి. అంటే ఆల్ టైమ్ అవి సిన్స్ ఇన్సెప్షన్ వాటిని మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా మనం చూస్తే ఒక 16% అటు ఇటుగా రిటర్న్స్ ఇస్తున్నాయి. 10 ఇయర్స్ యావరేజ్ చూస్తే నిప్పన్ 16% ఉంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ 15% ఉంది. అలాగే ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆర్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఇవి కొన్నిసార్లు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో కూడా పెద్ద షేర్ల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే రిటర్న్స్ ని బాగా చేజ్ చేస్తుంటాయి ఈ మిడ్ క్యాప్ ఫండ్స్. మనం చూస్తే కొటెక్ మిడ్ క్యాప్ ఫండ్ చూస్తే ఇది సిన్స్ ఇన్సెప్షన్ మొదలు పెట్టిన దగ్గర నుంచి దాదాపు 20% రిటర్న్ ఇచ్చింది. 5 ఏళ్ల పీరియడ్ లో చూస్తే 25% రిటర్న్ ఇచ్చింది. అలాగే 10 ఇయర్ పీరియడ్ చూస్తే 20%, 21% దాకా రిటర్న్ ఇచ్చింది. ఇంకా అలాగే నిప్పన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ దీన్ని చూస్తే మనకు సిన్స్ ఇన్సెప్షన్ మొదలైన దగ్గర నుంచి చూస్తే అరౌండ్ 19% ఉంది. 10 ఇయర్స్ పీరియడ్ చూస్తే 20% ఉంది. 5 ఇయర్స్ పీరియడ్ చూస్తే 28% ఉంది. బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తుంది. అలాగే ఇక ఫ్రాంక్లిన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ చూస్తే ఇది సిన్స్ ఇన్సెప్షన్ నుంచి 19%, అలాగే 10 ఇయర్స్ నుండి 18%, 5 ఇయర్స్ లో చూస్తే అరౌండ్ 23%, 24% దాకా రిటర్న్ ఇస్తుంది. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ చూస్తే ఇది కూడా చాలా బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తుంది. సిన్స్ ఇన్సెప్షన్ మొదలు పెట్టిన దగ్గర నుంచి 20%, 10 ఇయర్స్ పీరియడ్ లో 21%, అలాగే 5 ఇయర్స్ లో చూస్తే 27%. ఇవన్నీ ఈ ఫండ్స్ అన్ని కూడా ఇంచుమించు బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తున్న ఫండ్సే. వీటిల్లో నుంచి లార్జ్ క్యాప్ లో ఒక షేర్ని, మిడ్ క్యాప్ లో 2 షేర్లను సెలెక్ట్ చేసుకోండి. అగ్రెసివ్ ఇన్వెస్టర్లు, కొంచెం రిస్క్ రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు, ఎక్కువగా రిస్క్ తీసుకోలేని వాళ్ళు 2 లార్జ్ క్యాప్ ఫండ్స్ ను, ఒక మిడ్ క్యాప్ ఫండ్ ను సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మొత్తం మీ ఇన్వెస్ట్మెంట్, మీ రిస్క్ బ్యాలెన్స్ అవుతుంది. ఆవరేజ్ 20% కనుక మీకు రిటర్న్ రాగలిగితే అద్భుతమైన రిటర్న్ కింద లెక్క. ఎందుకంటే ఈ మాత్రం రిటర్న్ 20% అండ్ యావరేజ్ పర్ యానం రిటర్న్ రావడం అనేది మిగతా అంత ఏ సెక్టర్లో కూడా అంత ఈజీగా రాదు. రియల్ ఎస్టేట్ లాంటి చోట ఏదైనా జాక్పాట్ తగిలితే రావచ్చు, కానీ ఇంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇస్తున్నాయి. షేర్లలో కూడా మనకు మల్టీ బ్యాగర్ అంటారు. 100%, 200%, 300% పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఏ ఫండ్ లో ఏ షేర్ పెరుగుతుంది అనేది చెప్పడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కూడా బోల్తా కొడుతుంటారు. 100 కోట్ల రూపాయలు మేనేజ్ చేసే వాళ్ళు కూడా ఒక్కోసారి వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకు ఆప్టెక్ అనే స్టాక్ లో ఒక పెద్ద ఇన్వెస్టర్, ఒక బడా ఇన్వెస్టర్ దేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఆ షేర్ మీరు వెనక్కి చూసుకుంటే చాలా పెర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఏమీ లేదు, డల్గా ఉంది. అందువల్ల షేర్లలో కూడా ఈ స్థాయిలో రిటర్న్స్ మనం యావరేజ్ ను సాధించడం అనేది కష్టంతో కూడుకున్న పని. బాగా మనకు దానికి పైకి మన దగ్గర సర్ప్లస్ మనీ ఫుల్ గా ఉండాలి కూడా.
చిన్న చిన్న ఇన్వెస్టర్లకి ఈ ఫండ్స్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తాయి. ఇందులో కూడా రెండు రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటేమో ఎస్ఐపి, రెండోదేమో లంసమ్ అంటారు. లంసమ్ అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం. లంసంగా మార్కెట్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనేది కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు సపోజ్ నిఫ్టీ 22,000 దగ్గరకు వచ్చి మళ్ళీ పైకి వెనక్కి తిరిగి వస్తుంది. 22,100 ప్రాంతంలో మనకి బేస్ లభిస్తుంది. అక్కడ నుంచి కిందకు పడడం చాలా కష్టం అవుతుంది, అది బ్రేక్ కావడం అనేది. ఒకవేళ బ్రేక్ అయితే ఇంకో బాగా కిందకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. అందువల్ల ఏం చేస్తారంటే లంసమ్ అమౌంట్ ఉన్న వాళ్ళు 2-3 దశల్లో, ఇప్పుడు మార్కెట్లో ఒకసారి నిఫ్టీ ఇంకో 1000 పాయింట్లు పడితే ఇంకోసారి, ఆ తర్వాత ఇంకో 1000 పాయింట్లు పడింది అనుకోండి ఇంకోసారి ఇన్వెస్ట్ చేసి 3 దశల్లో ఇన్వెస్ట్ చేయండి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ప్రతి నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీంట్లో మార్కెట్ హెచ్చుతగ్గులతో వాళ్ళకి పెద్దగా దాని మీద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఓవరాల్గా పడినా పెరిగినా మొత్తం ఆవరేజ్ అవుట్ అవుతుంది. కాకపోతే లంసమ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లో ప్రైస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఉదాహరణకు కోవిడ్ టైంలో మార్కెట్ బాగా పడింది. 2020 మార్చి, ఏప్రిల్ ఆ ప్రాంతంలో మార్కెట్ కూలిపోయింది. ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మహాద్భుతమైన రిటర్న్స్ వచ్చాయి. అలాగే మనకు 2008 ఫైనాన్షియల్ క్రైసిస్, సబ్ప్రైమ్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా మనకు మార్కెట్లు బాగా పడ్డాయి. అలాంటి టైంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ ఫైనాన్షియల్ క్రైసిస్కి, ఇప్పుడున్న కోవిడ్ క్రైసిస్కి, ఆ రెండింటితో పోలిస్తే ఇప్పుడు వార్ అనేది ఇది చాలా సీరియస్ క్రైసిస్. ముఖ్యంగా మనకి ఇండియాకు మనం ఎక్కువగా పర్షియన్ గల్ఫ్ మీద డిపెండ్ అయి ఉన్నాము. మనకు ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ బాగా తగులుతోంది, అన్ని రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఇంపాక్ట్ మార్కెట్ మీద కూడా ఉంటుంది. కంపెనీల లాభదాయక మీద అంటే ప్రాఫిటబిలిటీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. వాటి కంపెనీలు ఇదివరకు ఆశించినట్లుగా కంపెనీల గ్రోత్ రేట్లు అటు రెవెన్యూ పరంగా కానివ్వండి, ప్రాఫిట్ పరంగా కానివ్వండి ఉండే అవకాశం కొంచెం తగ్గుతుంది. అందుకే నిఫ్టీ ఎస్టిమేషన్ని ఈ బ్రోకరేజ్ సంస్థలు తగ్గించుకుంటూ వస్తున్నాయి. 27, 29, 30,000 దాకా ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 26,000కు పరిమితం అవుతున్నారు. ఈ సంవత్సరం ఆఖరికి నిఫ్టీ 26,000 మళ్ళీ అక్కడికి ఇదివరకు ఇప్పుడు రీసెంట్గా మనం చూసాము 26,300 ఆ ప్రాంతంలోకి వెళ్ళి గరిష్ట స్థాయిని చూసింది జనవరి ఆ ప్రాంతంలో. మళ్ళీ ఆ స్థాయికి ఈ సంవత్సరం ఆఖరికి రావచ్చు అంటున్నారు. వాటిని మోడరేట్ చేసుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్స్ని. ఎందుకంటే యుద్ధం ప్రభావం అందరి మీద ఉంటుంది, కన్జంప్షన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కన్జంప్షన్ మీద ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్గా కంపెనీల మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ వచ్చే 3 నుంచి 6 నెలల పాటు మార్కెట్ కొంచెం వీక్గానే ఉండే అవకాశం ఉంది. మా యుద్ధం తొందరగా ముగిసిపోతే, ఎంత తొందరగా ముగిస్తే మనకు అంత మంచిది. బట్ ఏం జరుగుతుందో చెప్పలేం. యుద్ధం అనేది బయట, అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అనమాట. ఇప్పుడు ఇంటర్నల్గా డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ అనుకోండి, మన గవర్నమెంట్ ఏమైనా దాని మెజర్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందేమో, కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని అదుపు చేయడం అనేది మన చేతుల్లో ఏముండదు. అది ఇంటర్నేషనల్గా ఉన్న పరిస్థితుల మీద డిపెండ్ అయి ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారంటే లంసమ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 3 సార్లుగా ఇన్వెస్ట్ చేయండి. అలాగే కొత్తగా అంటే సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు, నెల ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ శాతం మంది నెల ఇన్వెస్ట్ చేసే పరిస్థితుల్లోనే ఉంటారు. లంసంగా ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు కొద్ది మంది ఉంటారు. బిజినెస్ చేసేవాళ్ళు, లేకంటే ఏదైనా సందర్భంలో మనీ వచ్చిన వాళ్ళు మాత్రమే, అలాంటి వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. ఎక్కువ శాతం మంది జీతం మీద డిపెండ్ అయిన వాళ్లే ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ 3 ఫండ్లలో సెలెక్ట్ చేసుకుని 2 లార్జ్ క్యాప్ ఫండ్లు, 1 మిడ్ క్యాప్ ఫండ్, ఆర్ కొంచెం అగ్రెసివ్ ఇన్వెస్టర్లు అయితే 2 మిడ్ క్యాప్ ఫండ్లు, 1 లార్జ్ క్యాప్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకుని 3 భాగాలుగా అంటే 33% చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. ప్రతి నెల తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయండి. ఇట్ డజంట్ మ్యాటర్ మీకు ఏ పరిస్థితి వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు కంపల్సరీగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడాన్ని మాత్రం ఆపొద్దు. గత అనుభవాల దృష్ట్యా ఇండియన్ ఇన్వెస్టర్లలో, రిటైల్ ఇన్వెస్టర్లలో, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఇదివరకు ఎప్పుడైనా మార్కెట్ పడేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే దడ అమ్మేసుకునేవాళ్ళు. కానీ గత అనుభవాల దృష్ట్యా మనం సబ్ప్రైమ్ క్రైసిస్ ఇప్పుడు కావచ్చు, లేకపోతే ఇప్పుడు కోవిడ్ క్రైసిస్ చూసిన తర్వాత మన మార్కెట్లు ముందు పెరుగుతాయి అనే ఒక నమ్మకం ఇన్వెస్టర్లలో ఏర్పడింది. అందుకే ఎఫ్ఐఐలు డంప్ చేస్తున్నారు ఇండియన్ స్టాక్స్ ని. స్టిల్ మ్యూచువల్ ఫండ్ ఇండ్లకి మాత్రం ప్రతి నెల దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. సో మార్కెట్ బాగానే ఉండే అవకాశం ఉంది. అందువల్ల లాంగ్ టర్మ్లో, వెరీ లాంగ్ టర్మ్లో 5 to 10 years వితిన్ 6 months, 1 year, 2 years వరకు మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో, ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ వెరీ లాంగ్ టర్మ్లో 5 to 10 years ప్రాంతంలో మన మార్కెట్లు బాగానే పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. అందులో కూడా ఇప్పుడు ఈ ఫండ్ మేనేజర్లు చాలా యాక్టివ్గాను, ప్రొఫెషనల్గాను మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళకు ఇప్పుడు ఎలాంటి మార్కెట్లో అయినా కూడా కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత కొన్ని కంపెనీలు బాగానే పెర్ఫార్మ్ చేస్తాయి. అలాంటి షేర్లను సెలెక్ట్ చేసుకోవడంలో ఫండ్ మేనేజర్లకు వాళ్ళ ప్రావీణ్యం కనపడుతుంది, వాళ్ళ స్కిల్ కనిపిస్తుంది. అందుకే ఎంతంత రిటర్న్స్ ఇస్తున్నాయి చూడండి. 20% సిన్స్ ఇన్సెప్షన్, 10 yearsలో 20% కన్సిస్టెంట్గా రిటర్న్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు.
దానికి చాలా స్కిల్ కావాలి. ఆ స్టాక్స్ ని పిక్ చేసుకోవడంలో చాలా నైపుణ్యం ఉండాలి. కంపెనీల గురించి లోతైన అవగాహన ఉండాలి. ఫండ్ మేనేజర్లు అందుకే స్పెషలైజేషన్ చేస్తారు. వాళ్ళకి మనం ఎక్స్పెన్స్ రేషియో అంటారు. వాళ్ళకి వచ్చి మనం వాళ్ళకి ఎక్కడి నుంచి తీసుకుంటారంటే మన దాంట్లో నుంచి ఎక్స్పెన్స్ రేషియో సుమారు సపోజ్ ఒక్కో దానికి కొన్ని ఫండ్స్ లో 0.5% ఉంటుంది, కొన్ని దాంట్లో 0.7% ఉంటుంది. అదే రెగ్యులర్ ఫండ్స్ లో అయితే 1.5-2% దాకా ఉంటుంది. డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇన్వెస్ట్ చేయండి. దాంట్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. ఫండ్ ఎంత అసెట్ ఎంత ఉంది, ఇప్పుడు సపోజ్ 1000 కోట్లు, 10,000 కోట్లు, 50,000 కోట్లు ఇలా ఎంత ఉన్నా కూడా పెద్ద అది అసెట్ సైజ్ మరీ ఇంపాక్ట్ ఏమి చూపించదు. దానికి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్స్పెన్స్ రేషియో మరి ఏమో మాదిరిగా ఉందా లేదా, అరౌండ్ నియర్ బై 0.5-0.7 ఆ ప్రాంతంలో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ పాయింట్. రిటర్న్ యావరేజ్ రిటర్న్స్ ఎలా వస్తున్నాయి అనేది చూడొచ్చు. మీరు ఈ ఫండ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఉదాహరణకు మీరు గ్రోలో కానీ ఇంకో చోట కానీ చూస్తే ఆ ఫండ్ ఏ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుందో కూడా మీరు చూడొచ్చు. ఆ ఫండ్ పెర్ఫార్మెన్స్ సంబంధించిన డీటెయిల్స్ అంతా మీ అరచేతిలో ఉన్నాయి. కావాల్సిందల్లా కాసింత పేషెన్స్ మాత్రమే, ఓపిక్గా మీరు వెళ్ళి చూసుకోవచ్చు. మీరు పెడుతున్న సపోజ్ నెలకు ఒక ఫండ్ లో 2,000-3,000 పెడుతూ వెళ్తున్నారు అనుకోండి. ఆ 2-3 రూపాయలు ఏ షేర్లకు వెళ్తోంది అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సెక్టార్ వైజ్ కూడా చూసుకోవచ్చు. ఏ సెక్టార్ లో ఎంత పెడుతుంది అనేది కూడా చూసుకోవచ్చు. కొంచెం పేషెంట్ గా ఉంటే చాలు. మీకు చాలా నాలెడ్జ్ ఇప్పుడు మీ అరచేతిలో ఉంది, మీ ఫోన్లోనే ఉంది, చూసుకోవచ్చు. బట్ బీ పేషెంట్. ఎక్కడ కూడా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆపద్దు. ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. మార్కెట్లు పడేటప్పుడు టెన్షన్ పడి అమ్మద్దు. అత్యవసరమైతే అది వేరే విషయం. అత్యవసర పరిస్థితులకు సంబంధించి ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి పెట్టుకోండి. అదర్వైజ్ మార్కెట్లు పడినప్పుడు ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ తప్పదు అనుకుంటే తప్ప మార్కెట్లు బాగా పడిపోయినప్పుడు అమ్మే ఆలోచన చేయకండి. దానివల్ల మార్కెట్ రికవర్ అయిందనుకోండి, రికవర్ అయ్యి ఇప్పుడు 22,000-23,000 మధ్యలో ఉంది నిఫ్టీ, ఇది 30,000కి వెళ్ళింది అనుకోండి, ఈ ఫండ్స్ అన్ని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తాయి. అప్పుడు మీరు అమ్ముకుంటే బాధపడాల్సి వస్తుంది. అందువల్ల మరీ అత్యవసరం అయితే తప్ప అమ్మకండి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. స్టే ఇన్వెస్టెడ్ ఫర్ లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. థ్యాంక్ యూ.